నమస్తే. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. ఆయన వైఎస్ఆర్‌సీపీలో చాలా క్రమశిక్షణ కలిగినటువంటి నాయకుడిగా ఉన్నారు. నెల్లూరు పార్లమెంటు స్థానానికి సంబంధించి కూడా ఆయన్ను అభ్యర్థిగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఖరారు చేశారు. ఇలాంటి సందర్భంలో ఆయన జగన్ గారికి ఝలక్కిచ్చారు. మీరు వద్దు, మీ పార్టీ కూడా నాకు అవసరం లేదు అని చెప్పి. ఆయన తెలుగుదేశం పార్టీలో త్వరలోనే చేరబోతున్నారు. తెలుగుదేశం పార్టీ తరపునే నెల్లూరు పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఇదే ప్రధానమైనటువంటి చర్చగా నడుస్తుంది. ముఖ్యంగా పార్టీ పట్ల వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఎందుకంత అసహనం, అసంతృప్తి అనేది ఒక విషయం. ఆయన నెల్లూరు పార్లమెంటుకి సంబంధించి అభ్యర్థిగా ప్రకటించినప్పటికీ ఆ పార్లమెంటు సెగ్మెంట్లో కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి కొంతమందిని ఆయన ప్రతిపాదించారు. అంటే వీరికి అవకాశం ఇవ్వండి అని చెప్పి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఆయన అభ్యర్థనను తోసిపుచ్చారు. ఇట్లాంటి సందర్భంలో గత కొద్ది రోజుల నుంచి ఆయన పార్టీకి చాలా దూరంగా ఉన్నారు. ఎవరితో కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. ముఖ్యంగా నెల్లూరు సిటీకి సంబంధించి ఎవరైతే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తన భార్య ఉన్నారో ప్రశాంత్ రెడ్డి, ఆవిడ కూడా ఇప్పుడు టీటీడీలో బోర్డు మెంబర్గా ఉన్నారు. నెల్లూరు సిటీకి తన భార్యకు అవకాశం ఇవ్వాలని ఆయన కోరారు. ముందు ఓకే అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత ఆ ప్రతిపాదనను పక్కన పెట్టి తీసుకున్నటువంటి నిర్ణయాన్ని కూడా కాదని అక్కడ గత మంత్రిగా వ్యవహరించినటువంటి అనిల్ కుమార్ యాదవ్, ఆయన అనుచరుడిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించినటువంటి ఎండి ఖలీల్ను అక్కడ ఖరారు చేశారు. ఇక్కడే వచ్చింది. సరే, అది సర్దుకుపోదాం అనుకున్నారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. కానీ 2-3 నియోజకవర్గాల అంశంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇదే పందాను కొనసాగించారు. కాబట్టి నాకు పార్టీలో వాల్యూ లేదు, నేను కోరినట్లుగా నా మాట వినలేదు, కాబట్టి మీ పార్టీలో నేను ఉండలేను, నాకు అవసరమే లేదని చెప్పి ఆయన ఒక ఝలక్కిచ్చారు. ముఖ్యంగా ఇది జరిగిన తర్వాత ఆయనతో కాంటాక్ట్లోకి వెళ్దామని చాలా ప్రయత్నాలు జరిగాయి. ఆయన అనుచరుల ద్వారా కూడా ఒక సందేశాన్ని వేమిరెడ్డికి పంపించారు. మీరు అనుకున్నట్లుగానే మీరు ఏవైతే నియోజకవర్గాలు ఫలానా అభ్యర్థిని ప్రతిపాదించారో వారికే అవకాశం ఇస్తారట అని చెప్పి. అయినా కూడా ఆయన నో అన్నారట. దీనికి సంబంధించి ముఖ్యంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వైఎస్ఆర్‌సీపీకి చాలా సహాయ సహకారంగా ఉన్నారు. అటు ఫైనాన్షియల్గా కానీ అడ్వైజరీగా కానీ ముఖ్యంగా చాలా కీలకంగా వ్యవహరించారు. చాలా క్రమశిక్షణ కలిగినటువంటి నాయకుడిగా పార్టీలో ఉన్నారు. ఇలాంటి సందర్భంలో కనీసం నా మాటకు కూడా వాల్యూ ఇవ్వలేదు, ఇక నేను ఎందుకు పార్టీలో ఉండటం అని ఆయన వెంటనే హైదరాబాద్ వెళ్ళటం, అక్కడ ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారితో భేటీ కావడం కూడా జరిగింది. ఇప్పటికే ఒంగోలు పార్లమెంటు స్థానానికి సంబంధించి ఒక అనిశ్చితి నెలకొన్నటువంటి సందర్భంలో ఎవరైతే మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఉన్నారో ఆయన కూడా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారితో కలిసి మాట్లాడారు. ఇట్లాంటి తరుణంలో ఒక మరో కీలకమైనటువంటి నేత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆయన కూడా చంద్రబాబు నాయుడు గారితో భేటీ కావడం, దానికి సంబంధించి నెల్లూరు పార్లమెంటు స్థానానికి సంబంధించి పోటీపై ఒక క్లారిటీ వచ్చేసింది. సో ఇలాంటి సందర్భంలో ఆయన వైసీపీకి ఏదైతే ప్రతిపాదన చేశారో అదే అంశాన్ని నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర పెట్టినట్లు, దానికి సంబంధించి ఆయన ఓకే అన్నట్లు కూడా తెలుస్తుంది. మొత్తానికి ఇప్పటికే వైఎస్ఆర్‌సీపీలో ఒక రకమైనటువంటి గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇలాంటి సందర్భంలో ఒక్కొక్కరుగా బయటికి వెళ్తున్నారు. జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో ఇవన్నీ జరుగుతున్నాయనేది రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. వైసీపీలో అయితే ఒక అంతర్మదనం, జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఇలా చేస్తున్నారు అంటే వాటమి ముందే తెలిసిపోయి ఈ రకమైనటువంటి మార్పులు చేర్పులు చేస్తున్నారా? సర్వేల ఫలితాలు కూడా అదే రకంగా వస్తున్నాయి. ఎక్కడా కూడా వైఎస్ఆర్‌సీపీ అధికారంలోకి వస్తుందని ఏ సర్వే సంస్థ కూడా చెప్పడం లేదు. అనుకూలంగా తెలుగుదేశం పార్టీ, జనసేనకే ఎక్కువగా అవకాశాలు ఉన్నట్లు ఇస్తుంది. ఇటువంటి తరుణంలో అభ్యర్థుల మార్పులు చేర్పులు అలాగే ఈ రకమైనటువంటి
గొడవలు గందరగోళ పరిస్థితుల నేపథ్యంలో ఒక్కొక్కరిగా బయటికి రావటం ఆ పార్టీలో మింగుడు పడటం లేదు ఎవరికి. ముఖ్యంగా ఇంకా అధికారికంగా పార్టీలో చేరాలి. మాగుంట శ్రీనివాసులరెడ్డి ఒంగోలు పార్లమెంటు స్థానానికి సంబంధించి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు పార్లమెంటు స్థానానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేయబోతున్నారు.